హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రియాన్షికా కిచెన్ వరల్డ్. ఈరోజు రెసిపీ బెల్లం కుడుములు. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. పాతకాలంలో ఈ రెసిపీని చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎక్కువగా చేసేవారు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ బియ్యపిండి, బెల్లం, చక్కెర, నెయ్యి. ముందుగా ఫస్ట్ టైం గనక మన వీడియోస్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 3 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ చక్కెరని అండ్ 1 స్పూన్ ఫ్రెష్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే ఉంటుంది, సో తప్పకుండా వేసుకోండి. కుడుములు మంచి గోల్డెన్ కలర్లో రావాలంటే కొంచెం బెల్లాన్ని కూడా మరుగుతున్న నీటిలో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పిండిని చిన్న చిన్న ఉండలు లేకుండా ఫైన్ పౌడర్ లాగా ఇలా జల్లెట్లో పోసి మంచిగా జల్లించుకోవాలి. ఇలా సాఫ్ట్గా పిండి రావాలి. సో దానివల్ల కుడుములు చాలా మృదువుగా వస్తాయి. నెక్స్ట్ మనం మరిగించి పెట్టుకున్న వాటర్ని ఇందులో కొన్ని మిక్స్ చేస్తూ ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల పిండి అనేది మంచిగా ఉడికిపోతుంది. పిండి ఇలా చల్లగా అయ్యేంత వరకు మనము స్పూన్తోనే కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ కొంచెం మెత్తగైనా కుడుములు సరిగ్గా రావు. కొంచెం చల్లారిన తర్వాత స్పూన్ని పక్కన పెట్టేసి చేత్తోనే మంచిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే కుడుములు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మనము ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. బెల్లాన్ని ఇలా మనం చిన్న వక్కలుగా చేసుకొని రెడీ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చేతికి ఆయిల్ అయినా గీ అయినా అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసి దాన్ని ప్రెస్ చేసి చిన్న పీసెస్గా చేసిన బెల్లాన్ని అందులో పెట్టి దాన్ని క్లోజ్ చేయడమే. వీటిని ఇలా పొడువుగా చేసుకోవచ్చు అండ్ రౌండ్ బాల్ లాగా చేసుకోవచ్చు. సో మనం వీటిని మన ఇష్టం ఉన్న షేప్లో చేసుకోవచ్చు. ఏ క్రాక్స్ లేకుండా పిండిని సాఫ్ట్గా ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ మంచిగా సాఫ్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో లేదంటే కుక్ అయ్యేటప్పుడు లోపల ఉన్న బెల్లం అనేది క్రాక్స్ నుండి బయటకు వస్తుంది. మంచిగా నీట్గా సాఫ్ట్గా ఇలా క్రాక్స్ లేకుండా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం పిండిని ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 గ్లాసుల వాటర్ని ఇంతకుముందు మనం మరిగించి పెట్టుకున్న వాటర్ మిగిలిపోతే ఇందులో వేసుకోవాలి. దానివల్ల కుడుములు మంచి ఫ్లేవర్తో ఉడుకుతాయి. ఇలా హోల్స్ ఉన్న ఒక గిన్నె లాంటిది అందులో పెట్టాలి. మనం చేసుకున్న కుడుములని ఒకదానితో ఒకటి అంటకుండా దూరంగా వీటిని అన్నింటినీ ఈ ట్రేలో పెట్టుకోవాలి. ఇవన్నింటినీ మనం ఆవిరితోనే ఉడికించుకోవాలి. ముందుగా ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత ఒక 8 మినిట్స్ వరకు మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇవి సాఫ్ట్గా ఉడికిపోతాయి. అంతే, వీటిని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారా, కుడుములు చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. టేస్టీగా ఉండే బెల్లం కుడుములు రెడీ. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి, కుడుములు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాంటి మంచి రెసిపీస్ని మీతో షేర్ చేసుకుంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని మంచి హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.